వెల్కమ్ టు ఐఏసి. దిస్ ఈస్ యువర్ బాద్షా. ఈరోజు మనం టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ తెలంగాణ మూమెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేద్దాం. రైట్, అందులో మన ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందో చూద్దాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబ్జర్వ్ చేద్దాం వాట్ ఇట్ ఈస్ అనేది. రైట్, లిసన్ కేర్ఫుల్లీ. అవర్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద రైటర్ ఆఫ్ సాంగ్ చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దానా ఇన్ పోరు తెలంగాణ మూవీ? మనకి పోరు తెలంగాణ అనే మూవీ ఒకటి తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి తెలంగాణ అంశాలను జోడించేటటువంటి మూవీ వచ్చింది. ఆ మూవీలో ఒక సాంగ్ వచ్చిందండి. ఏంటి ఆ సాంగ్ అంటే ఎస్, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దానా. ఈ సాంగ్ ని రాసింది ఎవరు అంటాడు ఎగ్జామినేషన్ లో. మరి మన ఆన్సర్ అయితే మీ అందరూ పెట్టేసే ఉంటారు. ద ఆన్సర్ ఈజ్ అవర్ తోపేస్ట్ తెలంగాణస్ గ్రేటెస్ట్ సింగర్ అందశ్రీ. మరి ఈ అందశ్రీ గురించి కొన్ని పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ మధ్య కాలంలోనే నూతనంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ఒక సాంగ్ ని చూస్ చేసింది. అదే జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. అది కూడా రాసింది మన అందశ్రీ గారే. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్తాను నేను, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. మరి అందశ్రీ గారు అద్భుతమైనటువంటి చాలా పాటల్ని రాశారు. అయితే ఈ అందశ్రీ గారికి ఒక టైటిల్ ఉంది. ఏంటి ఆ టైటిల్ అంటే, అందశ్రీ గారికి సంబంధించినటువంటి టైటిల్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సహజ కవి కోకిల. గుర్తుంచుకోండి, సహజ కవి కోకిల, సహజ కవి కోకిల, ప్రజాకవి. రైట్, తెలుగులో అయితే నేచురల్ పోయెట్. గుర్తుంచుకోండి, ఈయన అందశ్రీ గారు యాక్చువల్గా చదువుకోలేదు, ఆయన నిరక్షరాస్యుడు. కానీ శృంగేరి పీఠానికి చెందినటువంటి శంకర్రావు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శృంగేరి పీఠాధిపతి ఆయనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఆయన్ని ఆదరించడం జరిగింది. అలా ఈయన అద్భుతమైన పాటల్ని అందించి తెలంగాణకి చాలా ఎనలేని సేవ చేయడం జరిగింది. తన పాటల రూపంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించినటువంటి వ్యక్తుల్లో ఒకరు అందశ్రీ. మరి అందశ్రీ నంబర్ ఆఫ్ సాంగ్స్ రాశారు. అందులో మన తోపేశ్వరన్న చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదానా. మరి ఇంకా ఎవరైనా ఫేమస్ వ్యక్తులు ఉన్నారా అంటే గోరేటి వెంకన్న, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి సుద్దాల అశోక్ తేజ కూడా అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఇక్కడ ఒక ఫేమస్ వ్యక్తి గద్దర్ గారు. రైట్, గద్దర్ గారిని కూడా ఏమంటారు అంటే ప్రజా యుద్ధ నౌక అంటారు. ఎస్, వాట్ ఈస్ ఇట్? ప్రజా యుద్ధ నౌక. గుర్తుంచుకోండి, గద్దర్ గారి అసలు పేరు గద్దర్ కాదండి, గుమ్మడి విఠలరావు. ఏ విఠలరావు? గుమ్మడి విఠలరావు. గుర్తుంచుకోండి, చాలా ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి గద్దర్. సార్ గద్దర్ గారు, ఎస్, గద్దర్ అంటేనే ఎస్ తిరుగుబాటు విప్లవం అనేటటువంటి పేరు. ఆ పేరు మీదుగానే ఈయన ప్రసిద్ధిగాంచారు. గుర్తుంచుకోండి, గద్దర్ గారి పైన డాక్యుమెంటరీ రాశారు మన రైట్ సుప్రసిద్ధమైనటువంటి గాయకులు. గుర్తుంచుకోవాలి. అయితే గద్దర్ సంపుటి కూడా ఫేమస్. మరి గద్దర్ గారు ఏమైనా ఫేమస్ సాంగ్స్ రాయడం కానీ పాడడం కానీ జరిగిందా అంటే మీ అందరికీ తెలుసు, మన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద ఉదయిస్తున్నటువంటి సాంగ్ ని కూడా రాసింది ఎవరు, ప్రసిద్ధంగా పాడింది ఎవరు అంటే గద్దర్ గారు. గుర్తుంచుకోవాలి. గద్దర్ గారి ఇంకో యొక్క ప్రసిద్ధమైనది సాంగ్ ఏంటంటే ఆపుర రిక్షోడో అనే సాంగ్. తర్వాత అలాగే నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ, ఇలాంటి అద్భుతమైనటువంటి సాంగ్స్ ని రాసి ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగింది గద్దర్ గారు. గుర్తుంచుకోండి. సార్ గద్దర్ గారి యొక్క బర్త్ ప్లేస్ ఏది అనొచ్చు. గద్దర్ గారి యొక్క బర్త్ ప్లేస్ మనకి తూఫ్రాన్. తూఫ్రాన్. గుర్తుంచుకోండి. మరి అలాగే అందశ్రీ గారి బర్త్ ప్లేస్ ఏదైనా అన్ని చూసుకుంటే మనకు రేబర్తి అనే గ్రామం. గుర్తుంచుకోండి, జనగాం ఆర్ వరంగల్ అని చెప్పొచ్చు. రేబర్తి గ్రామం గుర్తుంచుకోవాలి. ఎస్, చాలా న్యాచురల్ పోయిట్ అండి. గద్దర్ గారు అయినా కావచ్చు, అందశ్రీ గారు అయినా కావచ్చు. ఇలాంటి కొన్ని విషయాలు చూసుకోండి. ఇంకా మన నంబర్ ఆఫ్ పోయిట్స్ ఉంటారు మన తెలంగాణ సాహిత్యంలో. మనం ఏం చేయాలి, మినిమం ఒక 4 సాంగ్స్ ని మనం గ్యాదర్ చేసుకొని చదువుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్, మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హియర్, which of the following is correct regarding the Andhra Mahasabha resolutions held at Jogipet in 1930? ఏమని అడిగాడు క్వశ్చన్ లో, 1930లో జోగిపేట్లో ఆంధ్ర మహాసభ తీర్మానాలు జరిగాయి. ఆ 1930లో జరిగిన జోగిపేట సభకు సంబంధించి విశేషాలు అడిగాడు.
మరి మీ అందరికీ తెలుసు ఆంధ్ర మహాసభ తెలంగాణకి సంబంధించింది మొదటి సమావేశం జోగిపేటలోనే ప్రసిద్ధంగా జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు, నడింపల్లి సుందరమ్మ. రైట్, ఈ విషయాన్ని పక్కన పెడితే నేను ఇక్కడే చెప్పదలుచుకున్నాను. మొత్తం మీద ఆంధ్ర మహాసభ తీర్మానాలు మొత్తం మీద ఎన్ని జరిగాయంటే 13. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే చివరి 2 సమావేశాలు ఉంటాయి, 12వ సమావేశం 13వ సమావేశం. అది 2 వర్గాలుగా నిర్వహించారు, ఒకటి మితవాదులుగా, 2 అతివాదులుగా. 12వ సమావేశం మితవాదులు ఒక ప్లేస్, అతివాదులు ఒక ప్లేస్. 13వ సమావేశం లాస్ట్ మితవాదులేమో కందిలో నిర్వహించారు, అతివాదులేమో కరీంనగర్. కందిలో ఆ మితవాదుల తరఫు నుంచి నాయకత్వం వహించింది జమలాపురం కేశవరావు గారు. అలాగే మనకి అతివాదుల నుంచి కరీంనగర్లో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మన బద్దం ఎల్లారెడ్డి గారు, గుర్తుంచుకోవాలి. ఓకే, మరి ఈ మహాసభ తీర్మానం 1930లో జరిగిన మహాసభ తీర్మానం యొక్క ఉద్దేశం ఏంది, అందులో ఏ ఏ అంశాలని యాక్సెప్ట్ చేశారు అంటే తీర్మానించడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగిందో చూద్దాం. మాతృభాష సంస్థానంలో ప్రవేశపెట్టాలి, ఓకే, ఇది ఒక అంశం. రెండోది బాలబాలికలను నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలి, ఇది ఒక అంశం. ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టులలో జనుల భాషలో వ్యవహారాలు నడపాలి. ఇలా 3 అంశాలు ఇచ్చాయి. అయితే అందులో ఏమని అడిగాడు, సంబంధించి సరైనది ఏది అన్నాడు. మరి మీ అంచనా ప్రకారం మీరందరూ సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయాలి. ఈ అంశాన్ని మీరు క్యాచ్ చేసి ఉండరు, చేసి ఉంచితే మాతృభాషను సంస్థానంలో ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టులలో జనుల భాషల్లో వ్యవహారాలు నడపాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే మీరు చూస్ చేస్తుంటారు. బట్ ఇక్కడ పంచాయత్ ఏంటంటేనా, రైట్, ద పర్ఫెక్ట్ వన్, సరైనది ఏది అంటే పైవన్నీ కూడా కరెక్టే అండి. చాలా మంది, నేను కూడా చాలా సందర్భాల్లో చూసాను, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ఏంది అంటే మాతృభాషను సంస్థానంలో ప్రవేశపెట్టాలి అన్నారు, ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టులలో జనుల భాషలలో వ్యవహారాలు నడపాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఏదైనా ఒకదాన్ని ఆన్సర్ చేసి ఉంటారు. రైట్, దీన్ని మర్చిపోయారు. నిర్బంధ ఉచిత విద్య, ఎందుకు నిర్బంధ ఉచిత విద్య అనే కాన్సెప్ట్ వచ్చింది మీ అందరికీ తెలిసిందే. ఏంటి తెలిసిన విషయం అంటే 1901లో మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అనే ఒక గ్రంథాలయం స్టార్ట్ అయింది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ గ్రంథాలయం ద్వారా జరిగినటువంటి వ్యవహారం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే, మన నిజాం పరిపాలనా కాలంలో మనకు రాజభాషగా ఎన్ని భాషలు ఉన్నాయంటే నిజాంల పీరియడ్లో 2 భాషలు ఉన్నాయి. నిజాం సామ్రాజ్యం స్టాప్ అయింది ఎప్పుడున్నా అంటే 1724లో స్టార్ట్ అయ్యి 1948లో ఎండ్ అయింది. అయితే 1724 నుంచి 1883 వరకు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నిజాం షాహీ వంశం యొక్క రాజభాష ఏముంది నాన్న అంటే దట్ ఈస్ పర్షియా. From which year to which year? 1724 to 1883 in our Hyderabad kingdom. Which royal language is used? Persia. After the death of our Salar Jung I గారు చనిపోయిన తర్వాత ఏమైంది, ఫ్రమ్ ద ఇయర్ 1884 నుంచి మనకి హైదరాబాద్లో, మన హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ దక్కన్ సంస్థానంలో మన మొదటిసారి ఎలక్షన్స్ జరిగాయి 1952. దాని తర్వాత బూరుగుల రామకృష్ణారావు యొక్క హయాం రావడానికంటే ముందు మనకి ఎంకే వెల్లోడి అనేటటువంటి ఒక గవర్నమెంట్ ద్వారా సజెస్ట్ చేయబడిన ఒక సీఎం గారు వచ్చారు. ఆ సీఎం గారండి మనకి ఏ భాషను పెట్టారు అంటే 1952కి ముందు వరకు కూడా మన తెలంగాణలో ఏ భాష ఉంది అంటే ఉర్దూ భాష ఉంది. అసలు మాతృభాష మనది తెలంగాణలో, మన మాతృభాష తెలుగు అండి. ఈ మాతృభాషకు ప్రియారిటీ ఇవ్వకుండా నిజాం షాహీ రాజులు పర్షియా ఉర్దూకు ప్రియారిటీ ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే, ఈ పంచాయత్ మూలంగా మన తెలుగు ప్రజలకి అవకాశాలు దొరకలేదు. ఎందుకు, మనం మాట్లాడేటటువంటి మదర్ టంగ్ ఏమో తెలుగు, ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏమో మనకు రాదు. మరి ఈ మన మాతృభాష
తెలంగాణ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఎలా అవమానానికి గురి అయింది అంటే ఇలా అయింది. ఏంది మీ అందరికీ తెలుసు, తెలంగాణలో విద్యను డెవలప్ చేయడం కోసం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక యూనివర్సిటీ కట్టాడు. ఆ యూనివర్సిటీనే మనం ఏమని చెప్పుకున్నాం నాన్న అంటే, ఆ యూనివర్సిటీ మనం ఇలా చెప్పుకున్నాము, ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పుకున్నాం, ఓయూ. అయితే ఓయూలో హయ్యర్ ఎడ్యుకేషన్ జరగాలి. మరి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి జరగాలంటే అప్లై చేసుకోవాలి కదా. అయితే ఆ అప్లై చేసుకునే విధానంలో కొన్ని నామ్స్ పెట్టారు, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏమని అంటే, ఎవరైనా సరే బేసిక్ ఎడ్యుకేషన్ తెలుగులో చేసి ఉంటే అతడు ఈ యూనివర్సిటీలో ప్రవేశం తీసుకోవడానికి అనర్హుడు, పనికి రాడు. మాతృభాషలో చదువుకొని ఉంటే పనికి రాడు వాడు తెలుగు భాషలో. అయితే వాడి యొక్క ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అయితే ఇంగ్లీష్ మీడియం ఉండాలి లేదా ఉర్దూ మీడియం ఉండాలి. ఉంటేనే అతడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఓయూలో రావచ్చు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి గుర్తుంచుకోండి. ఈ విధానాలకు విసిగిపోయినటువంటి మన తెలుగు ప్రజలు దీనికి ఉద్యమం చేశారండి. అదే మనకు ఏమవుతుంది అంటే ఆది గ్రంథాలయ ఉద్యమానికి జీవం పోస్తుంది, రైట్. మరి ఇంకో సంఘటన ఏంది అంటేనా, ఒక మనకి వివేకవర్ధిని కాలేజ్ ఉంటుంది. ఈ వివేకవర్ధిని కాలేజ్లో ఒక తెలుగు పర్సన్, ఒక తెలుగు ఉపాధ్యాయుడు తన యొక్క స్టేట్మెంట్ని, వాంగ్మూలాన్ని తెలుగులో ఇస్తాడు. ఆ సభలో హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా, అరే బాబు నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఉర్దూలో మాట్లాడాలి, లేకుండా ఈ తెలుగు భాషలో మాట్లాడమని అవమానించారు. ఎలాగైతే మనం చూస్తాం సెవెంత్ సెన్స్ సినిమా, ఆ సెవెంత్ సెన్స్ సినిమాలో మన శృతి హాసన్ తన యొక్క థీరీని, తన ప్రజెంటేషన్ని ఇంగ్లీష్లో ఇవ్వకుండా తెలుగులో ఇచ్చినందుకు గ్రేటెస్ట్ ప్రజెంటేషన్ని రిజెక్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అవమానానికి గురైతే మన వాళ్ళు, తెలుగు వాళ్ళందరూ మన తెలుగు జాతి, తెలుగు భాష గౌరవం కోసం అనేక రకాలైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసి అనేక రకాల పాఠశాలలు కట్టి తెలుగు భాషకు ప్రియారిటీ ఇచ్చారు. అయితే 1930లో మన అతివాద నాయకులు ఎవరైతే ఆంధ్ర మహాసభ తీర్మానాలను స్టార్ట్ చేశారో జోగిపేట నుంచి, అందులో ఫస్ట్ డిమాండ్ చేసినటువంటి వాటిలో ద ఫస్ట్ వన్ ఏంటంటే మాతృభాషను సంస్థానంలో ప్రవేశపెట్టాలి, దానికి గౌరవం ఇవ్వాలి. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో, ముఖ్యంగా కోర్టులలో కూడా మన జడ్జిమెంట్స్ కానీ, మన ఎక్స్ప్లెనేషన్స్ కానీ, కోర్టులో వాదనలు కూడా మాతృభాషలో చేయొచ్చు అని చెప్పారు. అలాగే మన బాల బాలికలకి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే స్కూల్స్ కట్టాలి అని ఫోర్స్ పెట్టి ఆ సభలో తీర్మానించారు. ఇది ఆంధ్ర మహాసభ తీర్మానం, గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం, రైట్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్, లిజన్ కేర్ఫుల్లీ. వాట్ ఇస్ దట్? సెపరేట్ తెలంగాణ స్లోగన్స్ వర్ గివెన్ ఇన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ December 1968 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? ఏమని అడిగారంటే 1968లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ నినాదాలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? మీ అందరికీ తెలుసు 1969 తెలంగాణ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది అనేది. ఎందుకు? మనకు జరిగినటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించారు. సో మన వాళ్ళు ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి సరే ప్రియారిటీ ఇస్తారనుకున్నారు మన తెలంగాణ వాళ్ళు. కానీ ఆంధ్ర వాళ్ళు వాటిని తొక్కుతూ ఉండడం చేత ఒక్కసారిగా భగ్గుమని అగ్నిపర్వతం బద్దలై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 1969లో. దానికి అసలు ఒక సామెత ఉంటుంది, ఏంటి అంటే నిప్పు రాజుకోవాలి అంటే ఏదైనా ఒక చిన్న సంఘటన జరగాలి. ఇంత పెద్ద ఉద్యమానికి చిన్న సంఘటన ఏ ఇయర్లో జరిగింది నాన్న అంటే, ఆ ఇయర్ ఏంటి అంటే 1968. ఆ డేట్ ఏంటి అంటే December 30. సార్ ఎక్కడ జరిగింది అసలు ప్రత్యేక తెలంగాణ నినాదాలు అంటే కొత్తగూడెం. సార్ కొత్తగూడెంలో ఎట్లా జరిగింది, స్టార్ట్ అయింది? జస్ట్ స్టోరీ వినండి. కొత్తగూడెంలో ఒక గర్ల్స్ హై స్కూల్ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ. ఆ ప్రోగ్రాంలోన మన జే చొక్కారావు, ఈ జే చొక్కారావు ఎవరునన్నా అంటే మన పెద్ద మనుషుల ఒప్పందంలో చెప్పుకున్నట్టు తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు కదా, ఆ ప్రాంతం సంఘం యొక్క అధ్యక్షుడు జే చొక్కారావు. ఆ సమయంలో ఆయనతో పాటు అక్కడ ఒక పొలిటికల్ లీడర్ కూడా వచ్చారు, పిడతల రంగారెడ్డి. ఎవరండి? పిడతల రంగారెడ్డి. వీళ్ళిద్దరూ గవర్నమెంట్ అఫీషియల్స్ గా ఆ కొత్తగూడెంలోని కాన్ఫరెన్స్ ని విజిట్ చేయడానికి వెళ్ళారు. ఆ కాన్ఫరెన్స్ లో వాళ్ళు ప్రసంగాలు ఇస్తున్నప్పుడు మన యువత ఏం చేసింది, ఒక గ్రూప్ గా ఫామ్ అయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, సెపరేట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణకి సంబంధించింది జై తెలంగాణ అనే నినాదాలు ఇచ్చింది. ఆ నినాదాలు ఎవడు విన్నారు అంటే జే చొక్కారావు విన్నాడు.
పిడతల రంగారెడ్డి కూడా విన్నారు. వీళ్ళు ఏం చేసిరు అంటే ఎస్ ఫస్టే మండుతున్న దానిపైన పెట్రోల్ పోసిరు. ఏమని పోసిరు అంటే వ్యంగ్యంగా మాట్లాడారు. ఏంటి అంటే ఎస్ తిడుతూనే తిట్టనట్టుగా చురుకలు పెట్టిరు. ఏమని పెట్టిరంటే ఏం రాబాయ్ మీకు సెపరేట్ తెలంగాణ కావాలన్నా, ఎస్ గత 1956 నుంచి ఇది 1968 అంటే గత 12 సంవత్సరాల నుంచి మీ వల్ల శాత కావట్లే, పెద్ద మనుషుల ఒప్పందంలోని విషయాలను అమలు పరుచుకోవాలనే చాతనవ్వట్లేదు, అలాంటిది మీకు ప్రత్యేక తెలంగాణ కావాలనా అని రెచ్చగొట్టిరు. ఆ రెచ్చగొట్టడం చేత యువత స్టార్ట్ అయింది. ఆ యువత స్టార్ట్ అయి తీసినటువంటి అతిపెద్ద ఉద్యమమే 1969 తెలంగాణ మూమెంట్. ఈ కొత్తగూడెంలోని థర్మల్ పవర్ స్టేషన్ నుంచే స్టార్ట్ అయింది. అలా ముఖ్యంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. చాలా గ్రిప్ ఉంటే తప్ప ఈ పాయింట్కి ఆన్సర్ చేయలేరు. ద ఆన్సర్ ఈస్ కొత్తగూడెం, గుర్తుంచుకోండి. ఓకే రైట్. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Telangana teachers and employees started a hunger strike in front of the secretariat on which of the following days to remove non-mulkis from their jobs? Sir, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది కన్ఫ్యూజన్ అయి ఉంటారు. దానికి క్లారిటీ నేను ఇస్తా. ఓకేనా? సింపుల్ గా చూద్దాం. ఈ క్వశ్చన్ లో ఏమని అడిగాడు అంటే నాన్ ముల్కీలను వారి ఉద్యోగాల నుంచి తొలగించాలి అని తెలంగాణ ఉపాధ్యాయులు, తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు సెక్రటరియేట్ అంటే మన రాష్ట్ర శాఖ కార్యాలయం ఎదుట ఏ రోజున ధర్నా చేశారన్నాడు. ఆ ధర్నా చేసింది ఏ రోజు అంటే ఫస్ట్ చెప్తాను, ఆన్సర్ వచ్చేసి తోపర్స్. ఎవరైనా చేసి ఉంటే వాడు గ్రేట్ అనమాట. సార్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 26 ఫిబ్రవరి 1969. ఈరోజు ఏమైనా పొడిచిరా అంటే నో. ఇక్కడ 26 బదులుగా 28 ఫిబ్రవరి ఉంటే మీకు తెలుసు ఏం స్టార్ట్ అయ్యేది అంటే 28 ఫిబ్రవరి రోజు ఏం స్టార్ట్ అయి ఉంటుంది మీ అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజా సమితి యొక్క మొదటి ఫార్మేషన్ మన మదన్ మోహన్ గారు సిద్దిపేటలో, అనంతుల మదన్ మోహన్ అనేటటువంటి న్యాయవాది తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ టీపీసీ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ 28 ఫిబ్రవరి. ఓకే 26 ఫిబ్రవరి నాడు కాదు, 28 ఫిబ్రవరి. ఎవరు? మన అనంతుల మదన్ మోహన్. ఇదే మార్చ్ 25 నాడు 1969లో ఏమైంది? తెలంగాణ ప్రజా సమితిగా మారింది. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షుడిగా అనంతుల మదన్ మోహన్ గారు వచ్చారు, గుర్తుంచుకోండి. ఎస్, ఆ విషయాన్ని మర్చిపోద్దు. అది 25th. 26th నాడు ఈ నాన్ ముల్కీ తీసేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ ఉద్యమం చేశారు. సో మన ఆన్సర్ 26th. మరి 28 మార్చికి ఏం జరిగిందంటే అచ్యుత్ రెడ్డి ఒక ఉద్యమం చేశాడు. ఏమని? మాకు జెంటిల్మెన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కాదు రాబాయ్, మాకు సపరేట్ తెలంగాణ కావాలని అచ్యుత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది పంచాలి. ఎస్, నాకు తెలిసి మీరందరూ 25th పెట్టారు, జాగ్రత్త నాన్న. దట్ ఈస్ ద ఆన్సర్ ఇస్ 26th మార్చ్. మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించాం. ఇందులోని మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్ పైన ఒక లుక్ ఇద్దాం. రైట్, మన ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్? హియర్ ఫస్ట్ ఐ వాంట్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఐ విల్ డిస్క్రైబ్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. Properly match the officers and their duties under the rule of the శాతవాహనాస్. ఈ క్వశ్చన్ లో మనకి ఏమని చెప్పాడంటే శాతవాహనుల పాలనా కాలంలో ఉన్న అధికారులు మరియు వారి యొక్క డ్యూటీస్ ఏంటి అంటే వారు నిర్వహించిన డెసిగ్నేషన్స్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ డెసిగ్నేషన్ నేము, అక్కడ డ్యూటీ నేమ్ ఇచ్చాడు. ఇక్కడ డెసిగ్నేషన్, హియర్ దేర్ డ్యూటీస్, అండ్ దే ఆస్క్ ద క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మరి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. First one, what is that? Hiranyaka. Hiranyaka means nana treasurer, కోశాధికారి, గుర్తుంచుకోండి. ఎక్కడ ఉంది? 1. Rajuka, sir, Rajuka is a judge. Okay, న్యాయాధికారి. Here, option 2. Okay, Rajugahaka is a land surveyor. Rajugahaka అంటే ల్యాండ్ సర్వేయర్, భూమిని కొలిచేటటువంటి అధికారి. చైన్ 30/33/33 సంథింగ్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ భూ సర్వే అధికారి. అండ్ 4th one, భాండాగారిక, ద
వస్తు రూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవాడు, గుర్తుంచుకోండి. ద చీఫ్ ఆఫ్ ద ట్రెజరర్, గుర్తుంచుకోండి. హీ కలెక్టెడ్ ద ట్యాక్సెస్ ఇన్ థింగ్ ఫార్మ్స్. ఓకే, రైట్. భాండాగారిక, ద ఫోర్త్ వన్. 1 2 3 4. వేర్ ఇస్ ద 1 2 3 4? 1 2 3 4. ద ఆన్సర్ ఇస్ A. Here some time of other questions are there like that. ద్వారపాలక. ద్వారపాలకుడు అంటే ఎవరు అంటే మన రాజు యొక్క గేట్ ముందర సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. అంటారు కదా, మనం సినిమాల్లో చూస్తున్నాం, ఫలానా 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 వచ్చేస్తున్నారు అంటాడు, వాడే ద్వారపాలక, గేట్ కీపర్. ఓకే, yes. And one more famous officer there, అక్షపటాలం. అక్షపటాలం, what is it? అక్షపటాలం. అక్షపటాలం. అక్షపటాలం, what is it? అక్షపటాలం. Okay, yes, అక్షపటాలం. Sir, what is the meaning of అక్షపటాలం? Record office. Sir, this record office chief is అక్షపాతాలాధీకృత. What is it? అక్షపాతాలాధీకృత. This is the officer. అక్షపాతాలాధీకృత, అక్షపటాలం చీఫ్. ఓకే, ఇలాంటి ఆఫీసర్స్ ఉంటారు. మరి శాతవాహనాస్ పీరియడ్ ట్రేడ్ కౌన్సిల్స్ అంటే వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, వాటి యొక్క నేమ్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. ఈ బిట్ మన ఎస్ఐ కానిస్టేబుల్లో వరుసగా 2 సార్లు అడిగాడు, తెలంగాణ గ్రూప్ 2లో వరుసగా అడిగాడు, మరి తెలంగాణలో మనకి ఒకసారి 2 సార్లు నిర్వహించి క్యాన్సిల్ చేశారు, అందులో ఒక ఎగ్జామ్లో కూడా అడిగాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, రైట్. ద ఆన్సర్ ఇస్ 2. Our next question, we have a look on our next question. Here our question is, during the whose period the Velanadi Choda kingdom became an integral part of the Kakatiya empire? అంటే అడుగుతున్నాడు క్వశ్చన్, ఇన్ విచ్ కాకతీయాస్ కింగ్ పీరియడ్ ద వెలనాడి చోడా కింగ్డమ్ ఈస్ మెర్జ్డ్? వెలనాడి చోడ రాజ్యాన్ని ఏ కాకతీయ రాజులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు అంటే, జయించి తమ సామంతులుగా మార్చుకున్నారంటే గణపతి దేవ. ఎక్కడున్నాడు? ప్రతాపరుద్ర. yes, here the answer is our 4. sir, that time who is the king of వెలనాటి డైనాసిటీ? వెలనాటి డైనాసిటీకి ఆ టైంలో ఉన్నటువంటి కింగ్ ఎవరు అంటే పృథ్వీశ్వర. ఏ ఈశ్వర? పృథ్వీశ్వర. పృథ్వీశ్వర. Between the Prithvishwara and Ganapati Deva, the greatest war is happened. That war is not mentioned. In that war, Ganapati Deva is easily win the war and Prithvishwara was beheaded. Beheaded అంటే తలకాయ లేపేసింది, మెడకాయ మీదకి తలకాయ ఎగిరిపోయింది. గణపతి దేవ వెలనాడి చక్రవర్తి అయిన పృథ్వీశ్వరుడి పైన దండయాత్రకెళ్ళి ఆ యుద్ధంలో పృథ్వీశ్వరుని ఓడించి అతడి తలను నరికి అతను ఆ తలతో బంతి ఆట ఆడి వినోదాన్ని పొందుకున్నాడు. ఈ విషయాన్ని తిక్కన అనే వ్యక్తి తాను రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణంలో చెప్పడం జరిగింది. ఏమని? పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద అనే టైటిల్ ఇచ్చాడు. అంటే పృథ్వీశ్వర, జస్ట్ అబ్జర్వ్ ఇట్, పృథ్వీశ్వర శిర కందుక క్రీడా వినోద. Here, what is that? Prithvishwara means the king Prithvishwara. Shira అంటే తల, beheaded. Kanduka క్రీడా, కందుక means బంతి ఆట, కందుక క్రీడా means ball game. వినోద ఆడి వినోదం పొందాడు. He enjoyed a lot. He beheaded the Prithvishwara and with his head he play a ball game. The title is Prithvishwara Shira Kanduka Krida Vinoda. That is happened in the period of Ganapati Deva. Okay, next one. Listen, our next question is, who served as the first president of Hyderabad Arya Samaj branch? హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖకు మొదటి అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరున్నా అంటే పండిట్ కమలా ప్రసాద్ జీ. ఓకే, ఆయన ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది హైదరాబాద్ ఆర్య సమాజ్ శాఖ? 1892. మరి మీ అందరికీ తెలుసు ఆర్య సమాజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1875. ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి దయానంద సరస్వతి. దయానంద సరస్వతి. ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? లైట్, చాలా మంది తప్పులో కాలేస్తారు. ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏరియా మాత్రం బాంబే, ఫేమస్ అయింది మాత్రం లాహోర్, గుర్తుంచుకోవాలి. మరి దయానంద సరస్వతి ఫేమస్ బుక్ సత్యార్థ ప్రకాశిక.
దయానంద సరస్వతి ఫేమస్ బుక్ సత్యార్థ ప్రకాశిక. సార్ దిస్ ప్రకాశిక ఈజ్ రిటన్ ఇన్ హిందీ లాంగ్వేజ్. ఓకే, మరి దీన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? హూ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు లాంగ్వేజ్? దట్ ఈస్ ఆదిపుడి సోమనాథరావు. ఎవరినన్నా? ఆదిపుడి సోమనాథరావు. సార్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అడిగాడు, ఆదిపుడి సోమనాథరావు. ఏంది ఆ క్వశ్చన్ అంటే మన ఇండియన్ హిస్టరీలో భాగంగా అడిగాడు స్వామి దయానంద సరస్వతి గురించి. ఏమని అడిగాడు? స్వామి దయానంద సరస్వతి గేవ్ ఏ వన్ స్లోగన్, దట్ ఈస్ గో బ్యాక్ టు వేదాస్. మన ఐఏఎస్ నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో ఎక్స్ప్లెనేషన్లో చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ని మనం రిపీట్ చేసాం, రైట్? ఏంటి ఆ క్వశ్చన్ అంటే ద గో బ్యాక్ టు వేదాస్ స్లోగన్ ఈస్ గివెన్ బై హోమ్? గో బ్యాక్ టు వేదాస్ స్లోగన్ ఈస్ గివెన్ బై దయానంద సరస్వతి. సార్ నేను కూడా ఎస్ఐ మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన, మరి నాకైతే ఈ క్వశ్చన్ కనిపించలేదు, నువ్వు వచ్చిందంటున్నావు ఎట్టా సార్ అని నీకు డౌట్ వస్తుంది. కానీ నువ్వు జాగ్రత్తగా చూడాలి, ఆ క్వశ్చన్ వాడు గో బ్యాక్ టు వేదాస్ లేదా వేదాల వైపుకి తరలి వెళ్ళండి అని అయ్యలే, వాడు హిందీలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? వేదోంకి ఔర్ ముడో. ఇది హిందీ వర్డ్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఇచ్చాడు? వేదోంకి ఔర్ ముడో. తెలుగులో కూడా ఎట్లా ఇచ్చాడు? వేదాంకి ఔర్ ముడో అన్నాడు. హిందీ వచ్చినోడికి క్వశ్చన్ అర్థమవుతుంది. ఏంది? వేదోంకి అంటే వేదాస్, ఔర్ ముడో అంటే మరలి వెళ్ళండి అని అర్థం. వేదాల వైపుకు తిరిగి వెళ్ళండి అని చెప్పింది ఎవరు అని మన తెలుగులో ఇస్తే ఆన్సర్ చేస్తుండే. ఆ గుడ్డంగాడు ఎట్లా అడిగిన క్వశ్చను? వేదోంకి ఔర్ ముడో అని ఇంగ్లీష్లో అదే అడిగాడు, హిందీలో కూడా తెలుగులో కూడా అదే అడిగాడు. హిందీ వర్డ్సే యూజ్ చేశాడు ఇంగ్లీష్ తెలుగులో. దాంతో చాలా మంది హిందీ రాని వాళ్ళు ఒక మార్కు పోగొట్టుకున్నారు అవి. దట్ ఈస్ గో బ్యాక్ టు వేదాస్, వేదోంకి ఔర్ ముడో అంటే వేదాల వైపుకు తిరిగి వెళ్ళండి అని నినాదం ఇచ్చింది దయానంద సరస్వతి. ఓకేనా? Right. And one more I want to ask you the question. The question is, హిందూ మతం నా తండ్రి, ఎస్, ఆర్య సమాజం నా తల్లి అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ఆ వ్యక్తి ఎవరు అంటారు? కేశవరావు కొరాట్కర్, ఎస్, లాలా లజపతి రాయ్, మరియు బాల గంగాధర తిలక్ లేదా స్వామి దయానంద సరస్వతి అంటారు. దానికి ఆన్సర్ లాలా లజపతి రాయ్. గుర్తుంచుకోవాలి. లాలా లజపతి రాయ్ ఏమని స్లోగన్ ఇచ్చారండి? ఎస్, ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి అని కామెంట్ చేశాడు. మరి కేశవరావు కొరాట్కర్ ఏమని చెప్పాడు తెలుసా? నేను బతికున్నంత వరకు ఆర్య సమాజ్ మెంబర్గానే ఉంటానని కేశవరావు కొరాట్కర్ ఇస్తాడు. ఎస్, ఇలాంటి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప నినాదాలు ఇస్తారు. ఓకేనా? రైట్. ఇది మనం ఆర్య సమాజ్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్య సమాజ్ 1892లో మన సుల్తాన్ బజార్లో స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పటికీ ఎగ్జిస్ట్ అయి ఉంది, గుర్తుంచుకోండి. అవర్ ఆన్సర్ ఇస్ పండిట్ కమల్ ప్రసాద్ జీ. నెక్స్ట్, డ్యూరింగ్ హూస్ పీరియడ్ ద సిల్వర్ కాయిన్ కాల్డ్ హలిసిక్కా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హైదరాబాద్ కింగ్డమ్? హైదరాబాద్ రాజ్యంలో హలిసిక్కా అనే కాయిన్ ఎప్పుడు వచ్చిందంటే 1858లో వచ్చింది. హలిసిక్కా కాయిన్ ఎప్పుడు వచ్చింది? 1858. మీ అందరికీ తెలుసు 1858లో హైదరాబాద్ కింగ్ అయింది ఎవరు? ఎస్, మన తోపెస్ట్ కింగ్ ఎవరు నానా అంటే అఫ్జలుద్దౌలా. ఎవరు? అఫ్జలుద్దౌలా. మరి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎప్పుడు? 1869లో కింగ్ అవుతాడు. ఎస్, నిజాం అలీ ఖాన్ ఎప్పుడైతాడు? 1861లో అవుతాడు. సారీ, 1861 అన్నాను, 1761. 1761 నుంచి 1803 వరకు ఉంటారు. ఓకే, ఎస్. మరి అఫ్జలుద్దౌలా పీరియడ్ ఏంది? మీ అందరికీ తెలిసిందే. 1857 నుంచి 1869. మన మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911. ఎందుకు అఫ్జలుద్దౌలా కాయిన్ ని ఇష్యూ చేశాడు? అంతకుముందు ఉన్నటువంటి నిజాం రాజులు కాయిన్స్ రిలీజ్ చేయలేదంటే వారి కాయిన్స్ అన్ని కూడా మొఘల్స్ కాయిన్స్. బికాస్ అవర్ నిజామ్స్ ఆర్ వర్కింగ్ అండర్ ద మొఘల్స్ యొక్క సామంతులుగానే తమ జీవితాన్ని కొనసాగించారు. కానీ ఎప్పుడైతే 1858లో విక్టోరియా క్వీన్ యాక్ట్ వస్తుందో ఇండియన్ హిస్టరీ ప్రకారంగా, సిపాయిల తిరుగుబాటు ఎండిన తర్వాత హైదరాబాద్లో మొఘల్ సామ్రాజ్యం యొక్క పతనం స్టార్ట్ అవుతుంది. మొఘల్ సామ్రాజ్యం యొక్క అసలు అస్తిత్వం లేదు అని క్వీన్ విక్టోరియా యాక్ట్ అనేది చెప్తుంది. సో అప్పుడు మన వాళ్ళకి స్వతంత్రం ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ పాలిస్తున్న మన నిజాం రాజులకు. ఈ నిజాం రాజులు ఈ తిరుగుబాటును అణచడంలో హైదరాబాద్ రాజులు ఎంతగానో హెల్ప్ చేశారు మన బ్రిటిష్ వారికి. సో బ్రిటిష్ వారు వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. అప్పుడు మన హైదరాబాద్కి దివాన్గా ఉన్నటువంటి మన సాలార్ జంగ్ 1 కాయిన్స్ ని ఇష్యూ చేశాడు. దాన్ని హలిసిక్కా కాయిన్ అంటారు. ఈ హలిసిక్కా కాయిన్ అనేది బ్రిటిష్ కాయిన్ కన్నా
విలువలో 15% తక్కువ, విలువలో దాని యొక్క వాల్యూలో, రైట్? ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది హలిసిక్కా కాయిన్ గుర్తుంచుకోవాలి, 1858. ఇస్ అ క్లియర్? రైట్. దెన్ ఆన్సర్ ఇస్ అఫ్జలుద్దౌలా. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఏమనిచ్చాడు? క్రింద నియబడిన వాక్యాలు సరైనవి ఏంది అన్నాడు. ఫస్ట్ వన్, నిజాం కింగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అపాయింటెడ్ ఎన్ ఆఫీసర్ కాల్డ్ హైమండార్ఫ్ టు స్టడీ ద లైవ్స్ ఆఫ్ ద గోండ్ పీపుల్ అండ్ సజెస్ట్ మెజర్ టు బి టేకెన్ ఫర్ దేర్ డెవలప్మెంట్. ఏంటంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గోండుల యొక్క ప్రజల జీవనాన్ని డెవలప్ చేయడానికి, దానిపైన రీసెర్చ్ చేయడానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశాడు. ఆ ఆఫీసర్ పేరు హైమండార్ఫ్. అంటే ఈ సెంటెన్స్ కరెక్టా రాంగా అన్నాడు. సార్, దిస్ ఇస్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సెంటెన్స్. Okay, right. Second, Haimandorf was from America. Haimandorf అమెరికాకి చెందినవాడు. No, this statement is wrong. Haimandorf is not from America. He is from Austria. అతను ఏ దేశానికి చెందినవాడు? ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. ఎథ్మాలజిస్ట్ అంటారు. ఓకే. Haimandorf researched the Gond tribes and gave details in his book Tribal Hyderabad. ఈయన ఒక బుక్ రాశాడు, ట్రైబల్ హైదరాబాద్ అని. అందులో గోండ్ల గురించి పరిశోధనలు చేసి వివరణ ఇచ్చాడు. ఇది కరెక్ట్ అంటే ఎస్, కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్ అండ్ ఫోర్త్ పాయింట్, హైమండార్ఫ్ ఆర్గనైజ్డ్ ద గోండ్ ఫేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ కేస్లాపూర్ నాగోబా ఫేర్. సార్, కేస్లాపూర్ నాగోజాతర జాతర సమయంలో హైమండార్ఫ్ గోండ్ జాతరను ఏర్పాటు చేశాడంటే ఎస్. ఇది కరెక్టా సార్ అంటే ఎస్ నాన్న, కరెక్టే గుర్తుంచుకోవాలి. ఏంది ఇది? కరెక్టే గుర్తుంచుకోవాలి. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? సరైన వాక్యాలను గుర్తించండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్సెస్. హౌ మెనీ ఆర్ కరెక్ట్? ఏసీడి. ఏసీడి ఎక్కడ ఉంది? ఏబిసి. బి ఉంది కాబట్టి రాంగ్. బిసిడి. బి ఉంది కాబట్టి రాంగ్. ఏసీడి. బి లేదు కాబట్టి ఇదే ఆన్సర్. రైట్. మరి మీ అందరికీ తెలిసిందే, మరి గోండ్ జాతర అంటే ఏంది? మీ అందరికీ తెలిసిందే. గోండ్ ట్రైబల్స్ నిర్వహించేటటువంటి జాతర. కొన్ని బుక్స్ ఏమని చెప్పాయంటే గోండ్ జాతర 2 yearsకి వన్స్ జరుగుతుంది. కొన్ని బుక్స్ ఏమో 1 yearకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అని. సార్, ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఫెస్టివల్ గోండ్ జాతర. ఇక మనందరికీ తెలిసిందే, గోండ్ జాతరలో ప్రధానంగా పూజించేది సర్పాన్ని పూజిస్తారు. దీనిపైన తెలంగాణలో జరిగినటువంటి ఫస్ట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2016, ఆ దాంట్లో కూడా బిట్టుబడింది. తెలంగాణలో రీసెంట్గా జరిగినటువంటి నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఉన్నాయి. తెలంగాణ గురుకుల ఎగ్జామినేషన్, తెలంగాణ టీజీటీ సోషల్ ఎగ్జామినేషన్, దానిపైన కూడా గోండ్ ట్రైబ్ పైన క్వశ్చన్స్ పడ్డాయి. సో గోండ్ ట్రైబ్, నాగోబా జాతర మరియు గోండ్స్ యొక్క డ్యాన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవి కొండ గుర్తు, బండ గుర్తులు, వీటిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్వశ్చన్? అబ్జర్వ్ ఇట్. వాట్ ఈస్ ద క్వశ్చన్ అన్న? విచ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రేడ్ యూనియన్ ఇన్ హైదరాబాద్ స్టేట్? హైదరాబాద్ స్టేట్ లో వచ్చిన ఫస్ట్ యూనియన్ ఏది అన్నాడు? సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్. ఇది ఎప్పుడు వచ్చింది నాన్న అంటే ఎస్, ఎప్పుడు వచ్చిందంటే మనందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ యూనియన్ 1935లో వచ్చింది. నెక్స్ట్, వరంగల్ ఆజాం జాహీ వర్కర్స్ యూనియన్, ఇది కూడా 1935లో. క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్, ఇది 1920. ఎస్, గ్లాస్ ఫ్యాక్టరీ అనేది మనకు వస్తుందే తర్వాతి కాలంలో. దీనికి సంబంధించిన అసలు యూనియన్ అనేది ఉండదు, గుర్తుంచుకోవాలి. సో ఇందులో ఫస్ట్ వచ్చింది ఏంది నాన్న అంటే మనకి క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్. సింగరేణి కాలరీస్ యొక్క పంచాయతీ 1928లో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక సింగరేణి కోల్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? సింగరేణి కాలరీస్ పైన రీసెర్చ్ చేసినటువంటి జియాలజిస్ట్ ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్. ఫస్ట్ రైల్వే ట్రాక్ ఎక్కడి కోసం నుంచి ఎక్కడికి వేశారు? ఈ విషయాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మరి ఇక్కడ మనం మాట్లాడుకున్నాం వరంగల్ ఆజాం జాహీ మిల్లే మనకు వచ్చింది ఎప్పుడన్నా 1934 అని మాట్లాడుకున్నాం. ఎస్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి వర్కర్స్ యూనియన్స్ అనేది మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగితే ఈజీనా, కానీ ఇలా ఇచ్చేసి క్వశ్చన్స్ అడగడం అంటే చాలా చాలా కష్టం అవుతుంది. ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. తెలంగాణలో ముఖ్యంగా మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎక్కడ ఉంటుంది అంటే నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, మరియు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వీళ్ళిద్దరి దగ్గర, అయ్యా కొడుకుల దగ్గర నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, నంబర్ ఆఫ్ అసోసియేషన్, నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. తర్వాత ఆంధ్ర మహాసభల దగ్గర ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలి? మీరు వర్కౌట్, మనకి చాలా మంచి టైం ఉంటుంది కాబట్టి ఇలాంటి రాజుల దగ్గర వచ్చినటువంటి అసోసియేషన్స్ని, ఇయర్స్ని క్రొనాలజికల్ ఆర్డర్లో వేసేసి చూస్తూ ఉండండి. లేదంటే మళ్ళీ మోయే అయిపోతారు అందరు కూడా. జాగ్రత్త.
ఓకే నెక్స్ట్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ కవి జనాశ్రయ? కవి జనాశ్రయ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటేనన్నా మల్లె రేచన. ఎక్కడ? వేములవాడ చాళుక్యాస్ దగ్గర మాట్లాడతాం మల్లె రేచన. హియర్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సత్యాశ్రయ, పంప, సోమదేవస్వరి వీళ్ళందరూ కూడా ప్రసిద్ధమైన వ్యక్తులు. సత్యాశ్రయ అనేది బుక్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఓకే ఎస్, కవి జనాశ్రయ చాలా చాలా ఫేమస్, గుర్తుంచుకోండి. ఓకే నెక్స్ట్ వన్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వర్క్ ఆఫ్ పాల్కురికి సోమనాథ. పాల్కురికి సోమనాథ రచనలలో కానిది ఏది అన్నాడు. మరి ఆ కానివి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పండితారాధ్య చరిత్ర బసవ పురాణం, ఇది ఆయననే రాశాడు. రైట్. ఆది పురాణం రాసింది పంపా కవి. ఎస్, కన్నడ ఆది కవి అంటారు పంపని. ఈయననే రాశాడు విక్రమార్జున విజయం. విక్రమార్జున విజయం ఎవరిని ఉద్దేశిస్తూ రాశాడు అంటే పంపా కవి మన వేములవాడ చాళుక్య రాజుల్ని ఉద్దేశిస్తూ మన మహాభారతంలోని అర్జునుడు ఉన్నాడు కదా, ఆ అర్జున్ని మరియు మన వేములవాడ రాజు అరికేసరి 2ని కంపేర్ చేస్తూ అతను రాసినటువంటి గ్రంథమే విక్రమార్జున విజయం, గుర్తుంచుకోవాలి. ఎస్, ఇక్కడ ఆది పురాణం అంటే ఎవరున్నా అంటే వేములవాడ చాళుక్యాస్ ఫేమస్ గా జైనిజం కదా, ఆ జైన మతంలోని మొదటి తీర్థంకరుడు అయిన ఋషభనాథని కంపేర్ చేస్తూ రాశాడు. ఋషభనాథని కంపేర్ చేస్తూ, అందుకే దీన్ని ఆది పురాణం అనే పేరు పెట్టాడు. చాలా మంది ఇది హిందూ గ్రంథం ఆది పురాణం అంటే మనకి రామాయణం అయి ఉండొచ్చు ఏమో అనుకుంటారు, కానీ ఇక్కడ కవిని గుర్తుంచుకొని ఆయన జైనిజం పోయిట్ కాబట్టి ఫేమస్, గుర్తుంచుకోవాలి, తప్పులో కలయకూడదు. ఓకే, వృషాబద్ధిప శతకం, అనుభవసారం, ఈయన ఫస్ట్ శతకాల్లో ఫేమస్ ఇవి. చతుర్వేద సారం, బసవాసకం, సోమనాథస్తవ, ఇవన్నీ కూడా ఎవరు రాశారన్నా అంటే మన పాల్కురికి సోమనాథుల గారే. మరి పాల్కురికి సోమనాథులు తెలంగాణ నుంచి ఫస్ట్ తెలుగు పోయెట్. హూ ఇస్ ద ఫస్ట్ తెలుగు పోయెట్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ ఇప్పుడు టీఎస్ పోయింది, టీజీ వచ్చేస్తుంది. తెలంగాణ యొక్క ఫస్ట్ తెలుగు పోయెట్, తెలంగాణ నుంచి మొట్టమొదటి తెలుగు పోయెట్ ఎవరు అంటే, తెలుగు కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథ్. సార్ మేమేమో నన్నయ్య తిక్కన అని చదివినాం అంటే, నన్నయ్య తిక్కన ఎవరైతే ఉన్నారో అందులో నన్నయ్య తెలుగు యొక్క ఆది కవి, కానీ తెలంగాణ నుంచి కాదైనా, ఆయన ఆంధ్ర నుంచి ఉన్నాడు కాబట్టి తెలుగులో మొదటి కవి ఆయనని. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగులో మొదటి కవి ఆయన. మరి తెలంగాణ నుంచి ఫస్ట్ కవి ఎవరు సార్? ఏ లాంగ్వేజ్ అయినా తీసుకుంటే అంటే ఆయన గుణాఢ్య. ఎవరండి? గుణాఢ్య అనే పర్సన్ రాసినటువంటి బుక్కే బృహత్ కథ. ఓకేనా? కొండాపూర్ ప్రాంతానికి చెందినవాడు. ఒకప్పుడు మెదక్ జిల్లా దగ్గర ఉండేటటువంటి కొండాపూర్, గుర్తుంచుకోవాలి. అక్కడ శాతవాహనాలకి సంబంధించిన మ్యూజియం కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆయన గుణాఢ్య, గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్. సో మనకు ఆన్సర్ ఏంది? కానిది ఏంది? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ లెడ్ టు ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ద ఏజెంట్ జనరల్ ఫర్ హైదరాబాద్? సార్ హైదరాబాద్ ఏజెంట్ జనరల్ ను నియమించడానికి దారి తీసిన పరిణామం ఏది అన్నాడు. అందులో ఫస్ట్ మౌంట్ బాటన్ ప్లాన్, ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించింది, మనకు సంబంధమే లేదు. ఓకే, కేంద్ర ప్రభుత్వం చేత హైదరాబాద్ తీసుకున్న చర్య, ఇది కూడా కరెక్ట్ కాదు. నిజాం ప్రభుత్వం చేత ఐక్యరాజ్య సమితికి విజ్ఞాపన, నో, అది ఆపరేషన్ పోలో జరిగే దానికంటే ముందు. అసలు సిసలు రీజన్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, దిస్ వన్. యథాతథ ఒప్పందం 1947 నవంబర్ 29 నాడు జరుగుతుంది. యథాస్థిత ఒప్పందం, అరే బై హైదరాబాద్ నువ్వు నీ ప్లేస్లో ఉండు, ఇండియా ప్లేస్లో ఉంటుంది. కానీ ఇండియా అనేది ఎప్పుడు కూడా నీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోదు, కానీ నీ యొక్క కొన్ని విషయాల్ని మేము కమాండ్ చేస్తాం. నీదంటూ నువ్వు హ్యాపీగా బతుకొని కొన్ని కండిషన్స్తో చేసుకున్నటువంటి అగ్రిమెంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. మన హైదరాబాద్ పైన మన ఇండియన్ గవర్నమెంట్ పోలీస్ యాక్షన్ చేసింది, దాన్ని ఆపరేషన్ పోలో అన్నాం. ఆ ఆపరేషన్ పోలో చేయడానికి రీజన్ ఏంది అంటే, ద నిజాం ఈజ్ వయలేటెడ్ ఆర్ నిజాం ఈజ్ బ్రేక్ ద పాయింట్స్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏదైతే నిజాం నేను యథాతథంగా ఉంటానో, పాకిస్తాన్తో ఎటువంటి సంబంధం పెట్టుకోను, ఎవరితో కూడా ఎటువంటి సంబంధం పెట్టుకోనని చెప్పినటువంటి నిజాం ఏం చేశాడు, మన ఇండియన్ గవర్నమెంట్తో ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ని బ్రేక్ చేశాడు. ఏమని చెప్పాడు? నేను 1 సంవత్సరం లోపల ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. కానీ మన అగ్రిమెంట్ జరిగినటువంటి నెక్స్ట్ మినిట్లోనే మనోడు ఏం చేశాడంటే ఆ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మార్చేశాడు. అలా సో ఈ ఒప్పందం జరిగే సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్కి ఏజెంట్ జనరల్ను పంపించింది, కేఎం మున్షిని, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఓకేనా రైట్.
నెక్స్ట్ వన్ ఏంటో చూద్దాం నాన్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ. మరి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది మనం చూద్దాం. సార్ ఆ పంచాయత్ ఏంది, జాగ్రత్తగా చూడండి. ఎవరు ఏ కోటను నిర్మించాడు అంటాడు. మరి ఎవరు ఏ కోటను నిర్మించారు అంటే భువనగిరి కోట పెదసోమ భూపాలుడు, గద్వాల్ కోట గణపతి దేవ, వరంగల్ కోట మూడవ ఇంద్రుడు. ఎస్. నెక్స్ట్ ఇందూరు కోట త్రిభువన మల్ల అనేది అంటారు, గుర్తుంచుకోండి. ఎస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంది నాన్న అంటే తోపెస్ట్ గుర్తుంచుకోవాలి. ఎస్. ఏంది నాన్న అంటే ఎస్, చాలా చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు మనకి. ఏ కోటనా అంటే భువనగిరి కోట కట్టింది ఎవరు అంటే మూడవ ఇంద్ర, గుర్తుంచుకోవాలి. ఎస్. గద్వాల్ కోట పెదసోమ భూపాలుడు, వరంగల్ కోట మన గణపతి దేవ, గుర్తుంచుకోవాలి. ఇందూరు కోట వచ్చేసి త్రిభువన మల్ల, గుర్తుంచుకోవాలి. సో 3124 ఎక్కడ ఉందో చూద్దాం. 3124 గుర్తుంచుకోవాలి. ఎస్ నాన్న, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సరే, ఇక్కడ 3124 కాదు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. రైట్, జాగ్రత్తగా వినండి. ఎస్, జాగ్రత్తగా వినండి. రైట్, ఇక్కడ చూడాల్సిన విషయాలు. భువనగిరి కోట ఎవరు అంటేనన్నా త్రిభువన మల్ల 4 ఉండాలి. ఓకేనా. మరి గద్వాల్ కోట మనడే పెదసోమ భూపాలుడు, గుర్తుంచుకోండి. మరి వరంగల్ కోట ఎవరు నాన్న అంటే మన గణపతి దేవ, గుర్తుంచుకోండి. ఓకే. మరి ఇందూరు కోట ఎవరు అంటే నాన్న ఎస్, మన తోపెస్ట్ వన్ ఉన్నటువంటి రాజు మూడవ ఇంద్రుడు, గుర్తుంచుకోవాలి. సో మన ఆన్సర్ ఏంది 4123. 4123 హియర్ ద ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఇది ఆన్సర్, గుర్తుంచుకోవాలి. మరి భువనగిరి కోట కట్టింది త్రిభువన మల్ల, మరి గద్వాల్ కోట కట్టింది పెదసోమ భూపాలుడు, వరంగల్ కోట మన గణపతి దేవ, ఇందూరు కోట మూడవ ఇంద్రుడు. సార్ వరంగల్ అనే సిటీని కట్టింది ఎవరు అంటారు. సార్ హూ ఇస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ వరంగల్ సిటీ? మనకి ఇంపార్టెంట్ అన్న, ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా అడిగాడు వరంగల్ సిటీని కట్టింది ఎవరు అని. వరంగల్ సిటీని కట్టింది రుద్రదేవుడి యొక్క రైట్ పెదనాన్న, గుర్తుంచుకోవాలి. రుద్రదేవుడి మన గణపతి దేవుడి యొక్క పెదనాన్న, ఆ పెదనాన్న పేరే రుద్రదేవ, గుర్తుంచుకోండి. ఏ దేవనన్నా? రుద్రదేవ. సార్ వరంగల్ సిటీ యొక్క సంస్కృత్ నేమ్ ఏంది అంటే ఓరుగల్లు. ఏ గల్లు? ఓరుగల్లు. అండ్ ఏంది నాన్న అంటే ఎస్, ఏకశిలా నగరం, గుర్తుంచుకోండి. ఏ శిలానగరం? ఏకశిలా నగరం. ఏకశిలా నగరం. ఏకశిలా నగరం. ఇవి రెండు కూడా దాని యొక్క పేరు. ఏకశిలా నగరాన్ని తెలుగులో ఏమంటారు అంటేనా ఒంటికొండ అంటారు. ఒంటిమిట్ట లేదా ఒంటికొండ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఓకేనా. రైట్, ఇది ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఇస్ 3. సార్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్. కింద నియబడినటువంటి కంపెనీస్ వాటి యొక్క ఫార్మేషన్ ఇయర్స్ లో ఇన్కరెక్ట్ వన్ ఏది అన్నాడు. నిజాం షుగర్స్ పరిశ్రమ 1937, ఇది కరెక్టే. నిజాం షుగర్స్ ఎక్కడ ఉంటుందన్నా? నిజామాబాద్. నిజామాబాద్. దీన్ని ప్రైవేట్ పరం చేసేసారు. ఓకే, నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ అని. ఓకే రైట్. అల్విన్ మెటల్స్ ఫ్యాక్టరీ 1942 హైదరాబాద్, ఇది కూడా కరెక్టే. మరి కార్ఖానా జిందా తిలిస్మాత్ 1920, ఇది కూడా కరెక్టే. ఫారూఖీ టూత్ పౌడర్ కావచ్చు, జిందా తిలిస్మాత్ కావచ్చు, జండు బామ్ కావచ్చు, ఇవన్నీ ఈ ఫ్యాక్టరీ నుంచే వస్తాయి, గుర్తుంచుకోండి. ఫారూఖీ అనేటటువంటి ఒక ఫేమస్ టూత్ పౌడర్ ఆ డైరెక్టర్, ఆ ఫౌండర్ యొక్క పేరు మీదుగానే వస్తుంది. ఆయన ఒక అద్భుతమైనటువంటి వనమూలికల వైద్య నిపుణుడు, గుర్తుంచుకోవాలి. కార్ఖానా జిందా తిలిస్మాత్. నెక్స్ట్ ఆజాం జాహీ మిల్లు 1935 ఉంది. నోననా ఆజాం జాహీ మిల్లు 1934 మన వరంగల్ ఏరియా, గుర్తుంచుకోవాలి. ఏ ఏరియానన్నా? ఆజాం జాహీ మిల్లు వచ్చింది 1934లో వచ్చింది బంగారం. ఎక్కడ? వరంగల్ రీజియన్, గుర్తుంచుకోవాలి. తోపెస్ నాన్న. ఇక్కడ కార్ఖానా జిందా తిలిస్మాత్ నుంచి వచ్చినవి ఏంది అంటే మనం చూసుకుంటాం. ఏంది? జండు బామ్ నొప్పి హరించే బామ్, ఆ జండు బామ్ వచ్చింది కార్ఖానా జిందా తిలిస్మాత్. టూత్ పౌడర్ అన్న బ్లాక్ కలర్ లో ఉంటుంది, ఆ టూత్ పౌడర్ అనేది ఫారూఖీ టూత్ పౌడర్ వచ్చింది ఇక్కడ నుంచే. జిందా తిలిస్మాత్ కూడా వచ్చింది ఇక్కడ నుంచే, గుర్తుంచుకోవాలి. ఓకేనా. రైట్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఆజాం జాహీ మిల్లు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ నగరంలో దారుషిఫా ది హౌస్ ఆఫ్ క్యూర్ ఆసుపత్రిని నిర్మించిన కుతుబ్ షాహీ రాజు ఎవరు? విచ్ కుతుబ్ షాహీ రూలర్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ద దారుషిఫా చారిటీ హాస్పిటల్ విచ్ ఈస్ నోన్ యాజ్ ది హౌస్ ఆఫ్ క్యూర్? దట్ ఈస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎక్కడ? ఆప్షన్ 1.
మీ అందరికీ తెలిసిందే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ కన్స్ట్రక్టెడ్ ద హైదరాబాద్ సిటీ. మహమ్మద్ కులీ కుతుబ్ షా కన్స్ట్రక్టెడ్ ద అవర్ తోపెస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ చార్మినార్. తర్వాత హౌస్ ఆఫ్ క్యూర్ కూడా కట్టింది ఆయనే, గుర్తుంచుకోండి. మరి హౌస్ ఆఫ్ క్యూర్ అనేది ఎంత ఫేమస్ తెలుసానన్నా, రాజ కుటుంబీకులకు రోగాలు వస్తే వైద్యం చేయడానికి ఆస్థాన వైద్యులు ఉన్నారు. మరి సామాన్య ప్రజలకు అనారోగ్యానికి గురైతే వారికి ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేవు, వారి దగ్గర ఆస్థాన వైద్యులు లేరు అని ఒక అద్భుతమైనటువంటి దారు షిఫా అనే హాస్పిటల్ కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి దగ్గరగా మరియు ఇంకా దగ్గరగా అంటే మన హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంకి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా దారు షిఫా అంటారు. అక్కడ ఎంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ కట్టించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే, ఆ హాస్పిటల్ కట్టించిన తర్వాత ఆ హాస్పిటల్ పైన అందరికీ నమ్మకం కలగాలని ఎవరైనా రాయల్ ఫ్యామిలీస్కి, కుతుబ్ షాహీ రాజుల యొక్క కుటుంబానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఆ కుటుంబ సభ్యుడే ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునేవాడు. ఇప్పుడు మన గవర్నమెంట్ని ఫామ్ చేసినటువంటి గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ అంత ధైర్యం చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారా అంటే నో. కానీ అప్పుడు రాజులు వారు నిర్వహించినటువంటి హాస్పిటల్స్లోనే వారే స్వయంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేవారు. ఎందుకు? ప్రజల్లో చైతన్యాన్ని కల్పించడం కోసం. అంత నమ్మకాన్ని కలిగించాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఏ హాస్పిటల్ కట్టి? దారు షిఫా. మరి హైదరాబాద్ని ఎవరు కట్టారు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇంజనీర్ ఎవరు? ఈ బిట్టు మన తెలంగాణలో జరిగినటువంటి 2022, 23, 24 ఎగ్జామ్స్లో చాలాసార్లు కనిపించింది. 2022, 23, 24 కాదు కానీ 22, 23లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, హూ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్? హూ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ? మీర్ మోమిన్ అస్త్రాబాది. మీర్ మోమిన్ అస్త్రాబాది. మీర్ మోమిన్ అస్త్రాబాది గుర్తుంచుకోవాలి. తోపస్లానా. ఓకే రైట్. సో అక్కడే అబుల్ హసన్ తానిషా ఏమైనా ఫేమస్ ఉందా అంటే నోనన్నా. అబుల్ హసన్ తానిషా అనేది ఆయన యొక్క బిరుదు, విలాస పురుషుడు. షారాజు కట్టెల్ అనే తన యొక్క గురువు మరియు సూఫీ గురువు మరియు పిఎం అయినటువంటి వాళ్ళు ఇచ్చారు. మరి ఇతని పీరియడ్లోనే కుతుబ్ షాహీ కింగ్డమ్ ఔరంగజేబ్ చేతిలో స్మాష్. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ఈయన గురించి మీకు తెలిసిందే. 1617లో ఏ మసీద్ కట్టాడు అంటే మక్కా మస్జిద్ కట్టాడు. ఎస్, ఫౌండేషన్ వేశాడు. దాన్ని 77 ఇయర్స్ తర్వాత అంటే 1694లో కంప్లీట్ చేసింది ఎవరు అంటేనన్నా మన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కంప్లీట్ చేశాడు. ఔరంగజేబ్ కంప్లీటెడ్ ఇట్. అబ్దుల్లా కుతుబ్ షా, ఈయన ఏమైనా చేశాడన్నా అంటే నోనన్నా. అబ్దుల్లా కుతుబ్ షా ఒక ఫేమస్ సిటీ కట్టాడు. ఏంది? హయాత్ నగర్. వాళ్ళ అమ్మగారి పేరు మీదుగా కట్టారు. హయాత్ బక్షి బాను బేగం పేరు మీదుగా కట్టాడు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మొగలిచర్ల తామ్ర శాసనం ఏ వంశ పాలన గురించి ఎస్ తెలుపుతుంది అన్నాడు. విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ముదిగొండ, చాళుక్యులు. చాళుక్యుల యొక్క విషయాలు ఎక్కువగా ప్రస్తావించినటువంటి శాసనం ముదిగొండ శాసనం, గుర్తుంచుకోండి. ఓకే, మొగలిచర్ల శాసనం చాలా ఫేమస్. ఇందులో విష్ణుకుండిల ప్రస్తావన ఉంది, ఇక్ష్వాకులు, కానీ ప్రధానంగా ముదిగొండ చాళుక్యాస్ గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను గమనించండి, చూద్దాం. వాట్ ఆర్ దే? కళింగ కింగ్ ఖరవేలా ఇన్వేడెడ్ ద సిటీ ఆఫ్ మూషికా ఇన్ ద శాతవాహన కింగ్డమ్ డ్యూరింగ్ ద ఫస్ట్ శాతకర్ణ పీరియడ్. ఏంటంటేనా, మన మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలో మూషికా నగరంపై కళింగరాజు ఖరవేలుడు దండయాత్ర చేశాడు. ఎస్, ఇది కరెక్టా అంటే కరెక్ట్. ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఏంటంటే శాతకర్ణి 1, థర్డ్ రూలర్ శాతకర్ణి 1 అండ్ 4th రూలర్ వేదశ్రీ పీరియడ్లో కూడా అటాక్ చేశాడు. వేదశ్రీ, ఓకేనా రైట్. 2 రాజుల పీరియడ్లో వచ్చాడు కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్టే. మొదటి శాతకర్ణి హతిగుంఫా శాసనాన్ని వేయించాడు. ఇట్స్ ఎ రాంగ్. హతిగుంఫా ఎలిఫెంటా కేవ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ఖరవేలా. దీన్ని వేయించింది ఎవడండి? ఖరవేలా. ఇట్ వాజ్ ఇష్యూడ్ బై ఖరవేలా. నెక్స్ట్, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది కుంతల శాతకర్ణి అన్నాడు. కుంతల శాతకర్ణి కాదు, మనకి మన 27th యజ్ఞశ్రీ శాతకర్ణి పీరియడ్లో మరియు వశిష్ఠపుత్ర పులోమావి పీరియడ్లో సాంచి స్తూపానికి అద్భుతంగా కట్టడం జరిగింది. ఇంకా కొంతమంది శాతకర్ణి 2 అని చెప్తారు, కుంతల శాతకర్ణి కాదు.
ఓకేనా. మన వశిష్ఠపుత్ర పులోమావి, తర్వాత మన 27th రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి, వీరందరూ అమరావతి పైన ఫోకస్ చేస్తారు. శాతకర్ణి 2 అనేవాడు సాంచి స్తూపానికి, కుంతల శాతకర్ణి కాదు, గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ స్టెంట్ కూడా రాంగే. నెక్స్ట్, దక్షిణ పదాపతి అనే బిరుదు గల రాజు మొదటి శాతకర్ణి. ఎస్, దక్షిణ పదాపతి అనే రాజు మొదటి శాతకర్ణి, తర్వాత గణపతి గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత మన యజ్ఞశ్రీ శాతకర్ణి, వీళ్ళందరికీ టైటిల్స్ ఉంటాయి, కామన్ గా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఎన్ని సెంటెన్స్ కరెక్ట్ గా ఉన్నాయి? ఎస్. క్వశ్చన్ ఏమని అడిగాడు? సరైన వాటిని గుర్తించండి. సో ఏడి ఎక్కడ ఉంది చూడండి. ఏబి, బి, బీసీ నో, బీసీడి నో, ఏడి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కింగ్ ఇన్స్క్రైబ్డ్ ద ఇంద్రపాల నగర కాపర్ ప్లేట్, ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ తెలంగాణ? తెలంగాణ లభించిన తొలి సంస్కృత శాసనం ఇంద్రపాల నగర తామ్ర శాసనం. దాన్ని వేయించింది మొదటి గోవిందవర్మ. ఎక్కడున్నాడు? మాధవవర్మ, ఇంద్రవర్మ, గోవిందవర్మ. ద ఆన్సర్ ఈజ్ 3. సార్ ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, మొదటి గోవిందవర్మ ప్రజెంట్ మన ఐఏసి ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఉంది ఎక్కడ అంటే దిల్సుఖ్ నగర్ కి సమీపంలోని చైతన్యపురి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పేరు మీదుగా గోవిందవర్మ అనే పేరు మీదుగా, గోవిందవర్మ అనే రాజు తన పేరు మీదుగా గోవింద విహారాన్ని చైతన్యపురి అనే ప్రాంతంలో, మూసీ నది ఒడ్డున చైతన్యపురి అనే ప్రాంతంలో కట్టాడు, గుర్తుంచుకోండి. ఎస్, ఇదే చైతన్యపురిలో ఒక ప్రాకృత శాసనం కూడా దొరికింది. అదే తెలంగాణలో దొరికిన తొలి ప్రాకృత శాసనంగా ప్రసిద్ధి, గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, అసరేషన్ సెంటెన్స్, రీజనబుల్ సెంటెన్స్ ఇచ్చాడు. కాకతీయులు త్రికూట ఆలయాలను హనుమకొండ, పాలగల్లు, పాలంపేట, పిల్లలమర్రిలో నిర్మించారని ఇచ్చాడు. రైట్. కాకతీయాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ద త్రికూట ఆలయాస్ ఇన్ దిస్ 4 cities. వాట్ ఆర్ దే? హనుమకొండ, పానగల్లు, పాలంపేట, పిల్లలమర్రి. నేను దీనికి ఏమని పెడతానంటే కోడ్ AP3. P3 అంటే పానగల్లు, పాలంపేట, పిల్లలమర్రి. ఏ మన స్టూడెంట్స్కి కొండ గుర్తు, బండ గుర్తు గుర్తుంచుకోవాలి. ఏ అంటే హనుమకొండ. హనుమకొండ అంటే కూడా త్రికూట దేవాలయం ఎక్కడుంది అంటే హనుమకొండలో మన 1000 స్తంభాల గుడే త్రికూట ఆలయం, గుర్తుంచుకోవాలి. మరి త్రికూట ఆలయానికి త్రికూట ఆలయం అనే పేరు ఎందుకు ఇచ్చారట? ద రీజనబుల్ సెంటెన్స్, రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవ మందిరాలు నిర్మించినందువల్ల వీటిని త్రికూట ఆలయాలని పిలవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు. మాకు విష్ణు అని తెలుసు, ఇక్కడ వాసుదేవ ఉన్నాడు, ఇది కరెక్ట్ కదా అంటే విష్ణువుని కూడా వాసుదేవ అనే పిలుస్తారు. ఆయన అవతారాలు ఫేమస్. శివని మనం రుద్రేశ్వర అనమా? అలా ఈ 3 దేవుళ్ళ కోసం సూర్యదే భగవానుడు. చాలా మంది 3 దేవుళ్ళు అనగానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనుకొని ఆ దేవుళ్ళ పేర్లు వెతుకుతారు. ఇక్కడ సూర్య ఉన్నాడు కదా, కరెక్ట్ కాదనుకుంటారు. కానీ బ్రహ్మకు టెంపుల్స్ ఉండవనే విషయాన్ని మనం మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. ఆ సూర్య భగవానుడికి వాసుదేవుడి కోసము అంటే విష్ణువు కోసము, మరియు రుద్రేశ్వర అంటే శివ కోసం కట్టినటువంటి దేవాలయాలు, వాటిని త్రికూటాలయాలు అంటారు. మరి త్రికూటాలయాలని ఎందుకు అంటారు సార్ అంటే, ఎప్పుడైనా మనం టెంపుల్లో అడుగు పెడితే గర్భగుడి అనే పదాన్ని వింటాం. ఏ గుడి? గర్భగుడి. సార్ గర్భగుడి అని దేన్ని అంటారు అంటే, సార్ దేవుడు ఉన్నటువంటి గదిని గర్భగుడి అంటారు. సార్ నేను చాలా టెంపుల్కి వెళ్ళా, చాలా టెంపుల్లో చాలా రూమ్స్లో దేవుళ్ళు ఉంటారు. మరి అన్ని గర్భగుడులు అంటే ఏ దేవాలయంలో అయినా సరే ఒకటే గర్భగుడి ఉంటుంది. ఒకటే గర్భగుడి అంటే ఏంది నానా అంటే, ఆ దేవాలయం యొక్క ప్రధాన దేవుడు ఏ గదిలో ఉంటాడో ఆ గదిని గర్భగుడి అంటారు. మిగతా దేవుళ్ళు ఉన్నటువంటి గది పవిత్రమైనదే, కానీ ప్రధాన దేవుడు ఆసీనుడై ఉన్నటువంటి గది గర్భగుడి. అలా మనకి కాకతీయులు 3 దేవుళ్ళ కోసం 3 గర్భగుడులు ఉంచి రన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఏ ఇస్ ద రైట్. ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, where in the following places are the 2 Buddhist stone structures belonging in the Mahayana art form? Sir, మహాయాన ఆర్ట్ ఫామ్ కి సంబంధించి క్రింద నీయబడిన ప్రదేశాల్లో 2 బౌద్ధ కట్టడాలు ఉన్నాయి. మహాయానానికి సంబంధించి ఎక్కడ అంటే మల్లారం, పెద్దపల్లి జిల్లాలో లేవు. కారుకొండగట్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుద్ధిజానికి సంబంధించినటువంటి 2 బౌద్ధ రాతి కట్టడాలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. సో దట్ వన్. ఓకే, రైట్. మనం ఈ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? మ్యాచ్ ద టెంపుల్స్ బిల్ట్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకాస్ పీరియడ్ అండ్ దేర్ బిల్డర్స్. ఏమని అడిగాడంటే, ఇక్ష్వాకుల కాలంలో కొన్ని టెంపుల్స్ కట్టబడ్డాయి, వాటికి ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు? మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మరి ఆ విషయాలు ఏదో చూద్దాం మనం.
సార్ మన ఫేమస్ టెంపుల్స్ ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇక్కడ చెప్తాను, ఇక్ష్వాకాస్ అనేవారు. సార్ మన హిందూయిజం అనేది శాతవాహనాస్ పీరియడ్లో ఏమైనా గొప్ప పొజిషన్లో ఉందా అంటే అంత గొప్ప పొజిషన్లో లేదండి. శాతవాహనాస్ పీరియడ్లో మన రిలీజియన్ హిందూయిజం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. మరి ఫస్ట్ ప్లేసెస్లో ఉన్న రిలీజియన్ ఏది అంటే బుద్ధిజం, జైనిజం. ఎందుకు ఆ ఇంపాక్ట్ ఉంది అంటే అశోక మూలంగా మొత్తం ఇండియా మొత్తం ఎఫెక్ట్ అయి ఉంది బుద్ధిజం. నాట్ ఓన్లీ అశోక మూలంగా ఇండియా, ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ అశోక ధర్మం. అలా మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంది. ఎప్పుడైతే శాతవాహనుల డిక్లైన్ అయిందో అప్పుడు తెలంగాణలో మరియు ముఖ్యంగా సౌత్ ఇండియాలో హిందూయిజం అనేది ఒక ఉజ్వల దశ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దానికి జీవం పోసింది ఇక్ష్వాకాస్. దానికి వంత పాడి దాన్ని బాగా డెవలప్ చేసింది, హిందూ టెంపుల్స్ని బాగా కన్స్ట్రక్ట్ చేసింది మనకి విష్ణుకుండినాస్. దాని తర్వాత వచ్చిన వేములవాడ చాళుక్యాస్ ప్రియారిటీ ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన కాకతీస్లో లాటర్ కాకతీయాస్ ఎక్కువగా హిందూయిజం టెంపుల్స్ కట్టారు. దాని తర్వాత మన తెలంగాణలో మొత్తం ముస్లిం పాలన ఉండడం మూలంగా ఒక ఉజ్వల దశ అనేది ఎండ్ అయింది. కానీ అదే సౌత్ ఇండియాలో పల్లవాస్, చాళుక్యాస్, చోలాస్ అనేవారు శాతవాహన తర్వాత ఫేమస్ అయ్యారు సౌత్ ఇండియాలో. వాళ్ళు సౌత్ ఇండియాలో తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో అద్భుతమైన హిందూ టెంపుల్స్ కట్టారు. ఎప్పటి వరకు? విజయనగర రాజులు ఉన్నంత వరకు జరిగింది అది. ఓకేనా? రైట్. మరి ఇక్కడ చూద్దాం నిర్మించిన దేవాలయాలు. సర్వదేవాలయం ఎవరు నిర్మించారు అంటే మన ఇక్ష్వాక స్వామి ఎలిశ్రీ గుర్తుంచుకోవాలి. ఓకే, ఎలిశ్రీ ఎక్కడున్నాడు? ఆప్షన్ 4. ద ఆప్షన్ 4 ఈజ్ 1. ఓకే. పుష్ప భద్రస్వామి ఆలయం వీరపురుష దత్త. అష్టభుజ స్వామి ఆలయం ఎహువల శాంతములుడు. సో 2nd. నందికేశ్వర దేవాలయం సునేష. ద 1. అంటే 4, 3, 2, 1 కింది నుంచి పైకి ఇచ్చారు. ఓకే, ద ఆన్సర్ ఇస్ 2 గుర్తుంచుకోవాలి. 4, 3, 1, 2. ఓకే, 4, 3, 1, 2 ఉండాలి. అష్టభుజ స్వామి, సారీ నాన్న, ఎస్, వాట్ ఈస్ అన్న 4, 3, 1, 2 గుర్తుంచుకోవాలి. అష్టభుజ స్వామి ఆలయం కట్టింది మనకు సునేష గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసి నందికేశ్వర ఆలయం కట్టింది ఎహుబల శాంతములుడు గుర్తుంచుకోవాలి. తోపేశ్వర. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 1, ఇక్కడ ఏంటి పంచాయతీ చూద్దాం. వాట్ ఈస్ ద క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. కింద నియబడిన సెంటెన్స్ లో ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? కాకతీయుల కాలంలో గ్రామాలు స్వయం పోషితంగా ఉండేవి. దే ఆర్ సెల్ఫ్ రూల్డ్ గుర్తుంచుకోవాలి. మరి వాటికే ఆదాయాన్ని సమకూర్చుకునేవి. విలేజెస్ వర్ సెల్ఫ్ సఫిషియంట్ డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్. వారి స్వయంగా ఆదాయాన్ని సమకూర్చుకునేవి, సెంట్రల్ పైన ఆధారపడేవి కాదు, గుర్తుంచుకోవాలి. గ్రామాధికారులను అయ్యగారులని పిలిచేవారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ సెంటెన్సే. గ్రామస్తులు అయ్యగార్ల సేవకు గాను కొంత ఆదాయాన్ని సమర్పించేవారు. ద అయ్యగార్స్ ఆర్ కలెక్టెడ్ ద సమ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యగార్లలో కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురోహిత అనే వ్యక్తి ఉంటాడు. ఈ పురోహిత వ్యక్తి ఏం చేస్తాడు అంటే మన విలేజ్లో పూజలు పురస్కారాలు చేస్తాడు. ఆయన పూజలు పురస్కారాలు చేసినందుకు మనం సంభావన అనేది ఇస్తాం కదా, ఎంతో కొంత ఆయనకు నచ్చినంతగా ఇస్తాం కదా. మరి ఎంతగా ఇవ్వకుండా మన స్థాయిని బట్టి ఏదో కొంత ఇస్తాం కదా, దట్ ఈస్ సర్వీస్ ట్యాక్స్. రైట్, అది గుర్తుంచుకోవాలి. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి తిరిగి హెల్ప్ చేస్తాం కదా, ఆ రకంగా సర్వీస్ ట్యాక్స్ని వసూలు చేసేవారు. మంగళవాడు కటింగ్ చేసినందుకు, ఇప్పుడంటే ఈ సిస్టమ్ లేదు కానీ ఆ టైంలో ఉండేది. ఇప్పుడు మంగళవాడు ఇప్పటికీ మా విలేజెస్లో ఏం జరుగుతుందంటే, మా విలేజెస్లో మంగళవాళ్ళు ఉంటారు కదా, ఆ మంగళి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కటింగ్ చేస్తారు. ఆ కటింగ్ చేసినందుకు ఆయన ఏం చేస్తారంటే మా ఇంట్లో పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలు కళ్ళం కొడతాం కదా మనం, ఆ బియ్యాన్ని తీసుకుని రావడానికంటే ముందు ఆయన ఆ ఇన్ఫర్మేషన్తో మన పొలం దగ్గరకు వచ్చి తన హక్కుగా ఎంతో కొంత బియ్యాన్ని తీసుకొని వెళ్తాడు. దట్ ఈస్ సర్వీస్ ట్యాక్స్. దాన్ని ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఫాలో అవుతారు. ఓకేనా? అది గ్రామస్తులు అయ్యగారుల సేవకు గాను కొంత ఆదాయాన్ని సమర్పిస్తారు. అది రైట్. గ్రామ పరిపాలనలో అయ్యగారుల సంఖ్య 24. నో, హాఫ్ ఉంటుంది. ఎంత హాఫ్ అంటే మనము 12 అనుకోవచ్చు, అంతేనా? రైట్. అయ్యగారులు అంటే 12 మంది ఉంటారు. ఓకేనా? రెడ్డి, తలారి, కర్ణం, ఓకే, పురోహిత, మంగలి, ఎస్, బ్రాహ్మణ, వీళ్ళందరూ కూడా అయ్యగారులే, గుర్తుంచుకోవాలి. ఇది పంచాయత్. సో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంది? 4th one. సో అవర్ ఆన్సర్ ఇస్ 4th. నెక్స్ట్
ద పర్సన్ హూ అటెంప్టెడ్ టు కిల్ కల్నల్ డేవిడ్సన్ ఏ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ రెసిడెంట్స్ ని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జహంగీర్ ఖాన్ అనే వ్యక్తి. ఓకే రైట్. మరి ఈ రెసిడెంట్ ని చంపడానికి ప్రయత్నం చేశారు. అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం, డేవిడ్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్, రైట్. ఇది మనం 1857 రివాల్ట్లో గొప్పగా చదువుకుంటాం. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ అన్న, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద ఆర్య సమాజ్ who was exiled from the state by the Nizam's government in 1894 for carrying out Shuddhi programs in the Hyderabad state. హైదరాబాద్ రాజ్యంలో శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు 1894లో నిజాం ప్రభుత్వంచే రాజ్య బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి బాలకృష్ణ శర్మ నిత్యానంద. గుర్తుంచుకోండి సార్. ఇదే ఆర్య సమాజ్కి చెందిన పండిత్ నరేంద్రజీ నిజాం యొక్క రాజ్యం ఒక సువిశాల చెరసాల అని కామెంట్ చేసినందుకు ఆయనను జైల్లో పెట్టారు. ఆయన శుద్ధి ఉద్యమాల్లో భాగంగా పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకు తెలంగాణ కానాపాని జైల్, మున్ననూర్ జైల్లో వేయడం జరిగింది. గుర్తుంచుకోండి పండిట్ నరేంద్రజీని. అయితే నరేంద్రజీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కాకతీయలో జరుగుతున్నటువంటి, వరంగల్లో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్తే అక్కడ కాళోజీ నారాయణరావు ఈ పండిత్ నరేంద్రజీని పొగుడుతూ ఒక సెంటెన్స్ అన్నాడు. ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చావు నువ్వు ఈనాడు అని ఒక కామెంట్ ఇవ్వడం జరిగింది కాళోజీ గారు. గుర్తుంచుకోవాలి. వన్ ఆఫ్ మై తెలంగాణస్ ఫేవరెట్ పోయిట్. గుర్తుంచుకోవాలి. ఇక్కడ బాలకృష్ణ శర్మ. ఇక్కడ ఒక వర్డ్ విన్నారు మీరు, శుద్ధి కార్యక్రమాలు. వాట్ ఈస్ శుద్ధి? సార్ శుద్ధి అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే మన హిందూ ఫ్యామిలీస్లో, మన హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారి యొక్క ఫ్యామిలీలో ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే ఏం చేస్తారంటే శుద్ధి కార్యక్రమాన్ని చేస్తారు. ఏంది ఆ శుద్ధి కార్యక్రమం అంటే వారి యొక్క రాగి చంబులో లేదా ఇత్తడి చంబులో పవిత్ర నదీ జలం ఉంటుంది. ఆ నదీ జలాన్ని మామిడాకుల్లో ముంచి ఇల్లంతా చలకరిస్తారు. దాన్ని శుద్ధి అంటారు. అది వేరేనా? ఇక్కడ ఆర్య సమాజ్ చేసే శుద్ధి వేరే. మా లాంటి ముస్లిమ్స్ ఆ టైంలో ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది బలవంతంగా, కొంతమంది తమ టీచింగ్స్ ద్వారా. ఇప్పుడు మన ఇండియాలో ఉండేటటువంటి మతం హిందూ మతం ఎక్కువగా. సో మా లాంటి ముస్లిం, మా లాంటి క్రిస్టియన్స్ ఏం చేశారు అంటే హిందువులను అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చాలా మంది హిందూస్ ఏమయ్యారు, ఇస్లాం మతంలోకి, క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. అది చూసినటువంటి ఆర్య సమాజ్ ఏం చేసింది, ఎవరైతే హిందువులు కన్వర్ట్ అయ్యారో వేరే మతాలలోకి, వాళ్ళని తిరిగి ఇస్లాం మతం నుంచి హిందూ మతంలోకి, క్రిస్టియానిటీ నుంచి తిరిగి హిందూ మతంలోకి తీసుకొని రావడానికి చేసే కార్యక్రమమే శుద్ధి కార్యక్రమం. దీన్ని సూచింది స్వామి దయానంద సరస్వతి. ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా గట్టిగా ఫాలో అయ్యారు ఇక్కడ. ఓకే. మరి తెలంగాణలో శుద్ధి మూవ్మెంట్ ఎవరికి అగెనిస్ట్ గా జరిగిందంటే సిద్దికీ దీన్దార్ అనేటటువంటి వ్యక్తి యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగింది. గుర్తుంచుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వాళ్ళు చేసినటువంటి ఉద్యమమే హవన్ కుండ్ ఉద్యమం. హవన్ కుండ్ ఉద్యమం అనేది నిర్వహించారు. ఓకే. ఇది నాన్న మనకు తెలంగాణ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్. చిన్న నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను. ఏంటి మీకు చెప్పాను, తెలంగాణ హిస్టరీలో కొన్ని ఇయర్స్ అసోసియేషన్ కింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కింగ్స్ యొక్క నేమ్స్ని మనకు టైం చాలా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో చదవడానికి ప్రయత్నం చేయండి. మన ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా క్రొనాలజికల్ ఆర్డర్ సీక్వెన్స్ ఇస్తూనే మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ చదవడం కాదు. క్రొనాలజికల్ ఆర్డర్ అనేది, సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.